మిగతా అప్డేట్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కంటి చూపుతో చంపేస్తా అంటూ బెదిరిస్తావా అంటూ ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారని చెబుతున్న శ్రీనివాసవర్మ తణుకులో ఆవులు గేదెల్ని కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అన్నారు. మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నించారు. ఒక అతను కేంద్ర మంత్రి, నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నావు. నువ్వు ఏ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు చెప్పవయ్యా. ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కోస్తుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని కంటి చూపుతో చంపేస్తాడంట. అయ్యో బాబోయ్, ఎంతమందిని చంపేవయ్యా నువ్వు కంటి చూపుతోటి? నువ్వు కేంద్ర మంత్రి అనుకుంటున్నావా లేకపోతే ఒక మడ్రిస్ట్ అనుకుంటున్నావా? కంటి చూపుతో చంపేస్తా అంటే ఏం సినిమా డైలాగులు అనుకుంటున్నావా? ఆ పక్కన అంటున్నాడు కదా మీ పవన్ కళ్యాణ్ గారు, సినిమా డైలాగులు సినిమాలోనే ఉండాలి, బయట మాట్లాడొద్దని. కంటి చూపుతో నమ్మేస్తానంట. మీరు కంటి చూపు ఎంతమంది పడింది, ఎంతమంది చచ్చిపోయారు? ఇక్కడ కూడా నువ్వు తణుకులో ఎలగబెట్టావు. అలో లక్ష్మణ అని ఏడుతున్నారు కేంద్ర మంత్రి బాబు. ఇక్కడ తణుకులో కూడా నువ్వు పనులు చేసావు. వాళ్ళు అలో లక్ష్మణ అని కాళ్ళలో నిన్ను కంటి చూపుతోటి చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతావు అన్నట్టుగా.